కాపు లీడర్లో అండి మేము తాడేపల్లిగూడెంలో 10వ తరగతి చదువుతున్నప్పుడు హరిరామ జోగయ్య గారు, చేగొండ హరిరామ జోగయ్య గారు అప్పుడు హోమ్ మినిస్టర్ చేసినట్టున్నారు ఆయన తెలుగుదేశం గవర్నమెంట్ లో. మేము కాపు లీడర్లు అండి. ఆయన ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు ఇంకొక 5 రోజుల్లో ఎలక్షన్ జరిగితే చిరంజీవి పాలకొల్లు గెలిస్తే వదిలేసుకుంటాడు కానీ తిరుపతినే పెట్టుకుంటాడు. ఎవడైనా దరిద్రుడు ఎవడని చెప్తాడు ఆ మాట. నువ్వు మూల కూర్చోవచ్చు కదరా. అక్కడేమో ముద్రగడ అవి ఎక్కడో కెర్లంపూడిలో కూర్చుని అంటుంటారు. మా పెద్దలు ఏం చెప్పేవారంటే తాడేపల్లిగూడెం ఉన్న పెద్దలు, ఒరే ఆడు దుర్మార్గుడు, అదే తెల్లబాగండి మీరు అంటే పిల్లలు ఏంటంటే ఆడు ఎందుకు దుర్మార్గుడు అని అటు వెళ్తా ఉంటాను. అది ఇంటెన్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్తే ఆడికి 2 గారు లేవు, వాడు ఎప్పుడు రౌడీ అంటారు అని ఏం చెప్పేవాడు. అడ్డే పెడితే అనేవాడు. అంటే అలాగా ముద్రగడ్డ ఏంటంటే కాపు అనే స్టెక్కర్ నెత్తి మీద పెట్టేసుకుని మనల్ని అందరినీ నిర్వీర్యం చేసేసి కాపు జాతికి ఒక వంగవీటి మోహన్ రంగారావు గారిని మనం కోల్పోయాం. చిరంజీవి గారు పార్టీ పెడితే చిరంజీవి గారికి వెన్నుపోటు పొడిచారు అందరూ. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి యువ నాయకుడు కత్తరేసుకున్నా కూడా కత్తర్ వాసన లేనటువంటి బ్రహ్మాండమైన నాయకుడు ఎవరంటే మన పవన్ కళ్యాణ్ గారు. అటువంటి యువ నాయకుడిని మీరు సపోర్ట్ చేయండి అయ్యా. మీరు ఇద్దరిని కుల పెద్దలని పెట్టారు. కుల పెద్దలు కదా, కొండ పెద్దలు. వీళ్ళు ఏంటంటే ప్రేమ లేఖలు రాస్తారు. మా ఇంటికి రాలేదు పవన్ కళ్యాణ్. నీ ఇంటికి ఎందుకు వస్తాడు పవన్ కళ్యాణ్? నీ ఇంటికి ఎందుకు వస్తాడు? ఇప్పుడు పెళ్లిళ్ళే జరుగుతున్నప్పుడు వాట్సాప్ లో పంపుతున్నారు పెళ్లి పత్రికలు. అర్థం చేసుకో. మళ్ళీ మొన్న ఒక ప్రెస్ మీట్, మొలతాడు లేదు, డ్రాయర్ లేదని. నేను రేపు పిఠాపురం వెళ్తున్నాను, మొలతాడు ఉంది నాకు, చూపిస్తాను. నేను డ్రాయర్ ఉన్నది చూపిస్తాను. ఇవి కాదు, మీరు పెద్దలుగా ఉండి కాపు జాతి నుంచి ఒక అల్లూరు సీతారామరాజు లాంటి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తిని మనం నిలబెడదాం, అసెంబ్లీలో అదరగొడదాం, ప్రభుత్వాన్ని తీసుకొద్దాం, కాపుని నిలబెడదామని సంస్కారం లేని ఎదగలు మాట్లాడితే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు.